ఐఏఎస్లు మారండి, తప్పులను ఎంకరేజ్ చేయొద్దు. సీఎం రేవంత్ రెడ్డి. కొందరు ఆఫీసర్లు ఏసీ గదులను దాటలేరు. ఒకప్పుడు లీడర్ల కన్నా ఆఫీసర్లతోనే జనం మమేకమయ్యేవారు. ఇప్పుడు ఆ పరిస్థితి ఎక్కడుంది? శంకరన్, శేషన్, మన్మోహన్ లాంటి వాళ్ళను స్ఫూర్తిగా తీసుకోవాలి. నిబద్ధత కలిగినటువంటి ఆఫీసర్లకు ఖచ్చితంగా గుర్తింపు ఉంటుంది. యంగ్ సివిల్ సర్వెంట్లకు రిటైర్డ్ ఆఫీసర్లతో సెమినార్ నిర్వహిస్తామని వెల్లడి. రిటైర్డ్ ఐఏఎస్ గోపాలకృష్ణ నాయుడు రాసిన లైఫ్ ఆఫ్ ఏ కర్మయోగి పుస్తకావిష్కరణ. రిటైర్డ్ ఐఏఎస్ గోపాలకృష్ణ నాయుడు రాసిన లైఫ్ ఆఫ్ ఏ కర్మయోగి పుస్తకాన్ని ఆవిష్కరిస్తున్నటువంటి సీఎం రేవంత్ రెడ్డి అంటూ చూస్తా ఉన్నాం. మంత్రి పదవులోకి వచ్చే నేతలకు తమ పోర్ట్ఫోలియోలపై అవగాహన ఉండొచ్చు, ఉండకపోవచ్చు. ఒక్కోసారి ఏం చదువుకుని వాళ్లకు కూడా విద్యాశాఖ మంత్రి పదవి రావచ్చు. బీటెక్ వంటి చదువులు చదివిన వాళ్ళకు వైద్య శాఖ రావచ్చు. వాళ్ళ దగ్గరికి ఏదైనా ఫైల్ వస్తే దానిపై నోట్ ప్రిపేర్ చేసి అందులోని లోటుపాట్లు వివరించి ప్రజలకు నష్టం కలగకుండా చూడాల్సినటువంటి బాధ్యత ఐఏఎస్లది. కానీ ఇవాళ రేపు అదేం జరగడం లేదు. పైగా ప్రజలకు ఉపయోగపడే విధంగా ఏదైనా ఆలోచన చేస్తే ఏ విధంగా ఇబ్బంది పెట్టాలని చూస్తున్నారు. ట్రైనింగ్ లో ఉన్నప్పుడే కొందరు ఐపీఎస్లు పోలీస్ స్టేషన్లకు వెళ్లి సివిల్ పంచాయతీలు తెంపేందుకు ప్రయత్నిస్తున్నారు. ఇది దురదృష్టకరం అంటూ చూస్తా ఉన్నాం. సో ఇక్కడ అంటే మెయిన్గా ఈ భారతదేశం వ్యవస్థ అంతా కూడా అడ్మినిస్ట్రేటివ్ వ్యవస్థ పైన ఆధారపడి ఉంది. అడ్మినిస్ట్రేటివ్ వ్యవస్థలో ఐఏఎస్లు, ఐపీఎస్లు, ఐఆర్ఎస్లు అందరూ కూడా ఉంటారు. సో ఇటు పోలీస్ డిపార్ట్మెంట్ కానీ, ఇటు ఐఏఎస్లు కానీ, ఇటు ఐఆర్ఎస్ కానీ, మిగతా యూపీఎస్సీ సివిల్ సర్వీసెస్కి సంబంధించినటువంటి ఎవరైతే ఆఫీసర్లు ఉంటారో సివిల్ సర్వెంట్స్ వాళ్ళందరినీ కూడా సివిల్ సర్వీస్ అంటారు. సో అలాంటివి చాలా ఉంటాయి. వందల రకాల సివిల్ సర్వెంట్లు ఉంటారు ఈ దేశవ్యాప్తంగా. సో అన్ని విభాగాల్లో. సో ఇలాంటి పరిస్థితుల్లో వాళ్ళు సక్రమైనటువంటి దారిలో నడిపిస్తేనే ఈ దేశం సక్రమంగా నడుస్తుంది. ఒకవేళ వాళ్ళు సహకరించక వాళ్ళు పక్కదారి పడితే మాత్రం ఖచ్చితంగా ఆ ప్రభుత్వం నిలకడ ఉండజాలదు. అది అందరూ కూడా గుర్తుపెట్టుకోవాలి. అడ్మినిస్ట్రేటివ్ వ్యవస్థ ఎప్పుడైతే సరి అయినటువంటి మార్గంలో నడుస్తుందో ఆ వ్యవస్థ మాత్రమే, ఆ రాష్ట్రమా ఆ దేశం మాత్రమే నిలకడగా ఉండజాలదు. లేదంటే మాత్రం చాలా ఇబ్బందికరమైన పరిస్థితులు ఉంటాయి. ఎంత పరిపాలన చేసినా, ఎన్ని స్కీమ్స్ ఇంప్లిమెంట్ చేసినా అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే ఖచ్చితంగా ఆ యొక్క ప్రాంతం, ఆ రాష్ట్రం అధోగతి పాలవుతుందని గుర్తుపెట్టుకోవాలి. సో తెలంగాణ రాష్ట్రం విషయానికి వచ్చినట్లయితే అధికారులు ఇంకా ఫెరోషియస్గా పనిచేయాల్సినటువంటి అవసరం అయితే ఉంది. ముఖ్యంగా అడ్మినిస్ట్రేటివ్లో పొజిషన్లో ఉన్నటువంటి కలెక్టర్ నుంచి మొదలెట్టుకుంటే ప్రిన్సిపల్ సెక్రటరీ వరకు కూడా అందరూ కూడా నిబద్ధతతో ముందుకు పోవాల్సిన అవసరం అయితే ఉంది. చాలా రకాల ఆరోపణలు వస్తూ ఉన్నాయి. ఒక సరి అయినటువంటి విధానం లేదన్నట్టుగా కొంతమేర మాకు క్లారిటీ వస్తూ ఉంది. సో ఈ క్రమంలో కొంత నిబద్ధత కలిగినటువంటి వాళ్ళు కొంత పూర్తి సమయాన్ని కనుక వెచ్చించగలిగితే ఖచ్చితంగా మన రాష్ట్ర అభివృద్ధి పథంలో ముందుకు సాగేటువంటి అవకాశం ఉంటుంది. లేదంటే మాత్రం ఇంకా కూరుకుపోయే ప్రమాదంలో ఉండేటువంటి అవకాశంగా కనబడతా ఉంది.